పార్ట్ 2లో యాత్ర పార్ట్ 2లో జీవ గారి లుక్ ఒకటి రిలీజ్ అయింది. నార్మల్గా అది పైరసీ సంథింగ్ లీక్డ్. యా లీక్డ్. అసలు మేనరిజమ్స్ నుంచి చూస్తే ఆయన వేసే క్లాత్, Yeah. షర్ట్ కానీ తర్వాత వాచ్ కానీ ప్యాంట్ కానీ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. అండ్ నిజంగా జగన్ గారే అనుకున్నాను నేనైతే చూసి. సో మీరు ఆన్ సెట్లో చూసారు కదా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్. సో ఎలా ఉండబోతుంది సినిమా? నాకైతే నచ్చింది కథ వైజ్. అంటే అందరికీ పొలిటికల్ డ్రామా ఎక్కుతుందో తెలియదు. ఫర్ మీ జగన్ అయితే యాస్టీజ్ వస్తున్నాడు జీవాతోటి. అండ్ దీనిలో ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్న క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. విజయమ్మ సేమ్ ఉన్నారు, భారతి సేమ్ ఉంది, అండ్ చంద్రబాబు గారు ఉన్నారు. యా మెయిన్ క్యారెక్టర్ చాలా ఉన్నాయండి. మమ్మటి గారు ఉన్నారు. యాస్టీజ్ ఫస్ట్ యాత్ర ఇప్పుడు రిపీట్ అవుతుంది మళ్ళీ. ఐ ఫీల్ హ్యాపీ లైక్ యాస్టీజ్ లుక్స్ వచ్చాయి. అండ్ ఫస్ట్ 2 days 3 days టెన్షన్ పడ్డాను లైక్ ఎలా వస్తుంది ఏంటి, జ్యువెలరీ సెట్ అవ్వలేదు ఫస్ట్లోని స్టార్టింగ్లోని. అండ్ ఇప్పుడున్న జనరేషన్కి అంటే మొత్తం నీకు స్టైల్ అంతా మారిపోయింది. మేము చేస్తున్న పీరియడ్ జ్యువెలరీ దొరకట్లేదు మాకు. సో అప్పుడే కొంచెం కష్టపడ్డాము. ఆల్మోస్ట్ ఒక 1 week అనుకుంటా. నో స్లీప్, నో ఫుడ్. ఈవెన్ నాతో పాటు నా డ్రైవర్ కూడా తినలేదు పాపం ఆ టైంలో. సో మీరు ఒకవేళ అవి దొరక్కపోతే ఆర్నమెంట్స్ కానివ్వండి, వాళ్ళు వేసే ఫ్యాబ్రిక్ క్లాత్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి, సో ఇవన్నీ చేయిస్తారా? చేంజ్ చేయడం ఏమి ఉండదు. ఇక్కడ దొరకకపోతే వేరే ప్లేస్లు ఉన్నాయి కదా, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్. ఐ హ్యావ్ ఆల్ ఓవర్ సోర్సెస్. లైక్ ఇమీడియట్ నా కజిన్స్కి, రిలేటివ్స్కి పంపిస్తే ఆ స్టేజ్ కావాలి ఎతకండి పోయి. ఎతుకుతారా? యా. అండ్ మమ్మూటి గారిది కూడా నేను రాజమండ్రి తెప్పించాను ఫ్యాబ్రిక్ మొన్న లుక్ టెస్ట్ కోసం అని. ఫస్ట్ యాత్రలో కూడా రాజమండ్రి తెప్పించుకున్నాను. ఫ్యూ జ్యువెలరీస్ కూడా లైక్ అన్నీ హైదరాబాద్లో దొరకలేదు, కొన్ని అవుట్డోర్ నుంచి కూడా తెప్పించుకున్నాను. ఎత్తుతారండి. వేరే ఒకటి ఎలా అంటే సమాధాన మూవీ నడుస్తుంది కాకినాడ ఐ గెస్. యా వాళ్ళ కస్టమర్కి కాల్ చేసి అన్న వెళ్ళి కొంచెం ఫ్యాబ్రిక్ ఎతికి పెట్టవు, అక్కడ ఉందంట, నువ్వు అక్కడ దగ్గరలో ఉన్నావు అంటే అక్కడ ఒకటి. శ్రీకాకుళం కూడా పంపించాము. ఇది లాస్ట్కి శ్రీకాకుళంలో ఒరిజినల్ పొందూరు దొరికింది. యా పొందూరు కద్ద. సో చూస్తే మళ్ళీ మేమేంటి నైట్ బస్కి ఒక శాంపిల్ తెప్పించుకున్నాం. ఎలా ఉంది ఏంటి లుక్, ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, ఫైన్ ఉందా లేదా. జగన్ గారి క్యారెక్టర్ మమ్మూటి గారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. సో ఆయన తెప్పించుకున్నాము. ఓకే బాగానే ఉందని మళ్ళీ సేమ్ అది ఇక్కడ సోర్స్ చేస్తాం మళ్ళీ లోకల్లో కూడా. వేరియేషన్ ఏముంది, ఎందుకు అక్కడి నుంచి వై. సో సోర్స్ చేస్తే నియర్ బై దొరికాయి. అంటే ఎగ్జాక్ట్ లేదు బట్ కొంచెం దొరికింది. లుక్ అయితే వచ్చింది. సో మీ స్మైల్లోనే ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చిందని తెలుసు. మీరే చూసి మీరే చెప్పాలి నాకు. నా వర్క్ ఎలా ఉందో చెప్పండి. పర్సనల్ లైఫ్. ఓకే. సో మీరు ఏం చదువుకున్నారు? ఇంటర్ అండి. ఇంటర్ తర్వాత కాస్ట్యూమ్ డిజైనింగ్ మాస్టర్స్ ఇట్ సైడ్. ఎలా స్టార్ట్ అయింది? ఇంటర్ అయితే నార్మల్గా చదివాను. తర్వాత నేను బీటెక్ చేద్దామని ఏరోనాటికల్ సైడ్ వెళ్దాము అని, అది వర్కౌట్ అవ్వలేదు. ఇంట్లో వద్దు ఆడపిల్లవి కుదరదు, డిగ్రీ చేసుకో అన్నారు. నాకు ఆ పదం నచ్చలేదు, డిగ్రీ అనే పదం. ఐ మీన్ ఎవరికైనా చెప్దామన్నా బాగోదు. ఒకసారి క్వశ్చన్ జస్ట్ ఇమాజిన్ ఏం చదువుతుందంటే డిగ్రీ అంటే ఎలా ఉంటుంది. సో ఇది కాదు అని కాము ఇంట్లో కూర్చొని ఫుల్గా 2 పూట్ల తిని పడుకునేదాన్ని. మా అమ్మ నా బాధ తట్టుకోలేక 3-4 ఆప్షన్స్ ఇచ్చారు. సరే ఏం చదువుకుంటావు చెప్పు, ఫోటోగ్రఫీ, గేమింగ్, డిజైనింగ్ ఎలాగా లైక్ ఇంట్రెస్ట్ ఉంది, స్కెచెస్ ఉన్నాయి, ఓకే ఇది. అండ్ దెన్ ఐ చూస్ దిస్ వన్. ఒక రచ్చ చేశారు అయితే ఆల్మోస్ట్. సో అంటే ఒకవేళ మనకు నచ్చింది చదవాలంటే ఈ ప్రాసెస్ని ఫాలో అయితే సరిపోద్ది. అందరికీ వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు. మా వాళ్ళంటే పెట్టుకుంటా మనం ఇబ్బంది పడకుండా చక్క తినేసి పడుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది తింటుంది తప్ప పని చేయట్లేదు అని. అంటే వాళ్ళు ఫీల్ అయిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందేమో. మా వాళ్ళు అలాగే ఫీల్ అవ్వలేదు, తినేస్తుందని ఫీల్ అయ్యారు. ఓకే. అండ్ జాంబీ రెడ్డి మూవీస్ చేశారు. సో అది ఇప్పుడు వస్తున్న సినిమాతో కంపేర్ చేస్తే నాకు డిఫరెంట్ అన్నది. అది అంటే కాస్ట్యూమ్స్ డిజైన్ చేసే ప్రాసెస్ కూడా కష్టమే ఉంటుంది, ఎందుకంటే రెగ్యులర్ క్యారెక్టర్స్ కాదు కదా. సో వాటికి వర్క్ ఎలా చేస్తారు? నేను యాక్చువల్లీ ప్రశాంత్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆర్ట్ కోసం అని కలిసాను. ఫస్ట్ రిలీజ్ అయింది ఆ టైంకి. సో వెళ్ళిన తర్వాత లేదు ఏం లేదు జాంబీస్ చేస్తున్నాం మనం అన్నాడు.
సో నాకు ఆల్రెడీ కొన్ని జోనర్స్ చాలా ఇష్టం, లైక్ హారర్, థ్రిల్లర్, ఈ కైండ్ ఆఫ్ జాంబీ, ఫ్యాంటసీస్ కైండ్ ఆఫ్. ఓకే, నా పీరియడ్ ఒకటి వచ్చింది, ఐఎమ్ హ్యాపీ. దెన్ ఆల్మోస్ట్ 3-4 days అనుకుంటా, డే అండ్ నైట్ తెలియకుండా మూవీస్ చూసాను, ఆల్ జాంబీస్, అన్ని లాంగ్వేజెస్, కొరియన్, స్పానిష్, ఏది వదలలేదు. సో అన్నీ అయిపోయాక దాంట్లో నాకు కొన్ని నచ్చాయి కదా, ఐ మీన్ సమ్ సీన్స్, నచ్చిన సీన్స్ అని స్క్రీన్ షాట్స్ తీసుకునేదాన్ని. సో అవి నెక్స్ట్ డే నేను ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి ఇవి బాగున్నాయి, ఇవి చూసాను, ఏది సెట్ అవుతుంది అంటే దాంట్లో మేము షార్ట్ అవుట్ చేసుకున్నాం. కొన్ని ఇలా వెళ్దాం, కొన్ని ఇలా వెళ్దాం, అండ్ కొన్ని స్కెచెస్ వేసాను జాంబీ కోసం అని. సో స్కెచెస్ చూపించాక ఓకే, తేజకి ఇలాగా, దక్షకి ఇలాగా, ఆనందికి ఇలాగా, హీ సెడ్ యా ఓకే గుడ్, వెల్ డన్ ఓన్ అయిపోయింది. గెటప్ సీన్ అది కూడా మీరే చేశారు, మొత్తం అన్ని క్యారెక్టర్స్ మీరే. నీకు బ్యాక్గ్రౌండ్ ఉన్న జాంబీ కూడా నాదే ఉంటుంది. జూనియర్ ఆర్టిస్ట్. యా, అంటే ఫుల్ ఫిలిం చేశాను అది నేను. కాకపోతే జాంబీస్కి ఎంత కొత్త కాస్ట్యూమ్స్ కొన్నా నీకు పాతగా అవ్వవు, అండ్ కొత్త కాస్ట్యూమ్ నీకు షైన్ ఉంటుంది, అండ్ ఫ్యాబ్రిక్ కూడా నీకు రిచ్నెస్ వచ్చేస్తుంది. ఇవి ఎలా ఉండాలి, పాతగా అయిపోవాలి, చిరుపై ఉండాలి, ఫుల్ బ్లడ్ అయిపోవాలి. సో ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే అప్పుడు ఎర్రగడ్డ వెళ్ళిపోయి సెకండ్ హ్యాండ్ బట్టలు బస్ స్టాండ్ దగ్గర, ఆదివారం అక్కర్లే, డైలీ దొరికేస్తాయి. సో వెళ్ళి తెచ్చుకొని ఆల్మోస్ట్ ఇంత పెద్ద పెద్ద బ్యాగ్లు అనుకుంటా, 5 bags 6 bags తెచ్చుకోవడం, టీ డికాషన్లో ముంచడం, బ్లడ్లు అంటించడం, వేయటం. డికాషన్ టీ కొంచెం క్లాత్ మార్చి డల్ అయిపోతుంది. కొన్ని అయితే మేమే చింపేసి వాళ్ళ రోడ్లకు వేసి, కార్లకు వేసి, రుద్దేసి, బాగుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. రకరకాల ప్రయోగాలు చేశారు లాస్ట్. కానీ స్క్రీన్ లో చూసేటప్పుడు మాత్రం మాకు జాంబీస్ చూసిన వైబే వచ్చింది. సో అది నాకు మేబీ కోవిడ్ వల్ల అనుకుంటా, కోవిడ్ లేదు అంటే ఇంకా కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉండేది ఫ్రమ్ మై వర్క్ సైడ్. దానివల్ల డిలే అయింది, అప్పటికి సాంగ్స్ ఎన్ని వచ్చేసాయి అవి, ట్రైలర్ ఒకటి వచ్చేసింది. సో క్యూరియాసిటీ కొంచెం తగ్గింది. మేబీ దానికన్నా ముందే వచ్చుంటే క్యూరియాసిటీ కొంచెం ఎక్కువ బిల్డ్ అయ్యేది. సో అది 50% ఆక్యుపెన్సీ టైంలో రిలీజ్ అయింది. అవును. అండ్ శ్రీ విష్ణు గారితో అర్జున పాల్గొని ఇవన్నీ చేశారు కదా. నెక్స్ట్ బుచ్చిబాబు గారితో ఉప్పిన ప్రాజెక్ట్, అది మీరే కన్సల్ట్ అయ్యారా డైరెక్ట్గా? లేదండి, యాక్చువల్లీ ఉప్పిన టైంకి ఐ వాజ్ ఇన్ స్టక్ విత్ సమ్ అదర్ ప్రాజెక్ట్, ప్రీ ప్రొడక్షన్లో ఉన్నాను. వీళ్ళు ఆల్రెడీ సమ్ వేరే ఒక డిజైనర్తో వెళ్ళారు. సమ్ 3 days 4 days షూట్ అయింది వాళ్ళది, వర్కౌట్ అవ్వలేదు. సో బుచ్చి అప్పటికే నా ఫ్రెండ్, సో కాల్ చేశాడు అర్జెంట్గా, పివి ఎక్కడున్నావు, అర్జెంట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కాకినాడ రా అని. ఆఫీస్ నుంచి కవర్ ఇలా యూటర్న్ తీసుకుని ఆఫీస్ కాకినాడ వెళ్ళింది, ఇంటికి కూడా పోలేదు. సో వెళ్ళి డైరెక్ట్గా మీట్ అయ్యి కలిసిన తర్వాత నాకు టైం లేదు యాక్చువల్లీ, జస్ట్ మీట్ అయ్యాను. మీట్ అయిన తర్వాత 1 day గ్యాప్ ఉంది, అంటే లైక్ షూట్ ఆగింది, అది ఒకటి ప్రాబ్లం అయింది అక్కడ. సో కాస్ట్యూమ్ కొనాలి, టైం లేదు, ఏం చేయలేదు, క్లారిటీ లేని సిచ్యువేషన్ అది నాది. ఒక 3 days 4 days కొనడం ఇవ్వడం. ఫస్ట్ షెడ్యూల్ తర్వాత కొంచెం స్పేస్ దొరికింది నాకు. ఓకే, ఇప్పుడు అట్లీస్ట్ టైం ఉంది సెకండ్ షెడ్యూల్కి. ఫస్ట్ షెడ్యూల్లో అసలు ఎలా పని చేస్తానో కూడా తెలియదు నాకు, లైక్ నేను జాంబీ అయ్యాను ఆ టైంలో అంతే. సో నాకు ఉప్పిన జాంబీ 1 month గ్యాప్లోనే రిలీజ్ అయింది. నాట్ 1 month, 1 week ఐ గెస్. 1 week కాదు, Feb 5th జాంబీ రిలీజ్ అయింది, మార్చ్ లో అంతే 1 week, 14th ఉప్పిన. 1 week లో రెండు బ్లాక్ బస్టర్స్.